ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శౌర్య కోసం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో జోష్న అక్కడికి వస్తూ ఉంటుంది. ఏంటి దీప, దేవుని ఏమడుగుతున్నావు? నేను చేస్తాను కదా నీకు హెల్ప్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప ఒక్కసారిగా షాక్ అయిపోయి జోష్న వైపుకు చూస్తూ ఉండిపోతుంది. అవును రేపే కదా నీ కూతురికి ఆపరేషన్, రాత్రికి రాత్రి నీకు ఎక్కడి నుండి వస్తాయి 50 లక్షలు? అది నేను ఇస్తానంటున్నా, దేవుడు నా రూపంలో వచ్చాడు అనుకో అని చెప్పేసి అంటుంది. ఆ మాటలకి అక్కడున్న దీప మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి జోష్న వైపుకు చూస్తూ ఉండిపోతుంది. అవును దీప, ఈ చెక్కులో రాసి పెట్టాను, నీకు కావాల్సిన డబ్బు కన్నా ఎక్కువే రాసి పెట్టాను, ఇదిగో దీప అని చెప్పేసి చెక్కును దీపకి ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న దీప జోష్న అలా చూస్తూ ఉండిపోతుంది. తీసుకో దీప, నీకోసమే నీ ₹1,00,00,000 రాసి తీసుకొని వచ్చాను కదా, తీసుకో తీసుకో అని చెప్పేసి తన చేతులు బలవంతంగా ఆ చెట్టును చెక్కు పెడుతుంది. అది చూడగానే దీనికి బదులు ఏరో కోరుకోవాలి అనుకుంటున్నావు, అదేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న మాత్రం బాగా కనిపెట్టావు దీప, నేను నా కోరిక ఏంటో కూడా ఇప్పుడే చెబుతాను. ఇదిగో ఈ పేపర్స్ మీద నువ్వు సంతకం చేస్తే చాలు, నీకు కార్తీక్ ఎలాంటి సంబంధం లేదని ఇగో ఈ బాండ్ మీద రాసి ఉంది. దీని మీద నువ్వు సంతకాలు పెడితే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతుంది. అక్కడున్న జోష్న మాత్రం నీ కూతుర్ని కాపాడుకోవాలని లేదా, నీ కూతుర్ని బ్రతికించుకోవడానికి లేదా, నువ్వు బ్రతికించుకోవాలి అనుకుంటే దీనిపైన సంతకం చేసి నీకు కావాల్సినంత డబ్బు 50 లక్షలు ఖర్చు పెట్టుకో, మిగతాదంతా నీ కూతురు ఎలాగైనా ఖర్చు పెట్టుకో, సగం డబ్బులు మిగతాయి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న జోష్న మాత్రం నీ కూతురికి కాపాడాలి అనుకుంటే దీని మీద సంతకం చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప కార్తీక్ బాబుని వదులుకోవాలో శౌర్యాన్ని కాపాడుకోవాలో ఏంటో అర్థం కావటం లేదని సతమవుతుంది.